ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడో దేవుడు వారిని క్షమిస్తాడు కదా. యవనస్తురాలా ఎవరు చూడట్లేదు కదా, పాస్టర్ గారు చూడట్లేదు కదా, పాస్టర్ గారు చూడట్లేదు కదా, మా తల్లిదండ్రులు లేరు కదా, ఎవరు నా స్నేహితులు లేరు కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా, లేదంటే నేను ఒంటరి ప్రదేశంలో ఉన్నాను కదా, నేను రహస్య స్థలం మందు చేస్తున్న ప్రతి పాపము దేవుడు చూస్తా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన దేవుని కనిపిస్తూ లోకమంతా సంచారం జరుగుతా ఉంది. నీ హృదయంలో ఇంకా దేవుడికి స్థానం లేదేమో. నీ హృదయంలో నిజంగా దేవుడికి స్థానం ఇస్తే నువ్వే ప్రార్థనకి పరుగు పరిగిన వస్తా ఉంటావు, నువ్వే దేవునికి మాటలు చెప్తా ఉంటావు. ఇంకా నువ్వు దేవుడిని ఆరాధించడానికి నీ ఆకృతి పెరుగుతా ఉంటాడు. జ్ఞాపకం ఉంచుకో. నీలో ఆకృతి లేదంటే ఇంకా నువ్వు దేవుడికి దూరంగానే ఉన్నావు. ఇంకా నీ హృదయంలో దేవుడికి స్థానం లేదు. నా కుమారుడు, నా కుమార్తె, దేవుడు చెప్పిన మాట నీ హృదయము